ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌కి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ మే 29, 30, 31 ఈ 3 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఇక మీరు వినబోతున్న ఆ 2 శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే గనక నిజంగా అంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు. చాలా సంతోషిస్తారు. కాబట్టి తులారాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే గనక మీరు మాత్రం సగం సగం చూస్తే మీకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే గనక మీకు ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మాత్రం మీరు వినబోతున్న ఆ 2 శుభవార్తలు, అలాగే ఈ 3 రోజులు మీ జీవితంలో ఏ విధంగా మీరు ఆశ్చర్యపోతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, మేము కష్టపడాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మేము తెచ్చుకోవాలి, మేము కూడా కష్టపడి డబ్బులను బాగా సంపాదించుకోవాలి, ఎందుకంటే గనక ఒకరి కింద చెయ్యి చాపకూడదు. ఈ విధంగా మేము ప్రతి ఒక్కరిలో కూడా మేము ఒక పై స్థాయిలో ఉండాలనే మనస్తత్వాన్ని ఈ రాశివారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఈ రాశివారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈ తులారాశి వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో ఇప్పుడు వీరు మాత్రం ఈ 3 రోజుల్లో వీరు 2 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అందులో వచ్చేసి మొదటి శుభవార్త ఏమిటంటే గనక బంగారాన్ని కొనుగోలు చేయాలి లేదా ఇప్పుడు ఈ మే చివరి మాసంలో ఈ 3 రోజుల్లో మేము ఖచ్చితంగా ఏదో విధంగా మేము బంగారాన్ని కొనుగోలు చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి ఈ రాశి వారు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసే విధంగా వీరికి డబ్బులు ఏదో ఒక రూపంలో వీరి చేతికి అందుతాయి. అంటే గతంలో వీరు పెట్టిన పెట్టుబడి వల్ల డబ్బులు రావచ్చు. లేదంటే వీరు ఎవరికైనా అప్పుగా డబ్బులిచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో వీరి చేతికి డబ్బులు అందుతాయి. ఈ విధంగా వీరు మాత్రం ఈ 3 రోజులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బంగారంకు సంబంధించిన నగలు కానీ, బంగారం కానీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అనే శుభవార్త వీరు వినబోతూ ఉన్నారు. ఇక రెండవ గుడ్ న్యూస్ విషయానికి వస్తే గనక మీ యొక్క కెరీర్‌కి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి, మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా! దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీరు కెరీర్‌కు సంబంధించి ఈ మే చివరికల్లా ఈ 3 రోజుల్లో ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా తెలివైంది అయి ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయం మీ కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే గనక అంటే ఈ మే 29, 30, 31 ఈ 3 రోజుల్లో చూసుకుంటే గనక ఈ యొక్క తులారాశి వారికి మీరు చేసే ప్రతి పని కూడా ఎలాంటి అడ్డంకులు, ఆటంకులు లేకుండా పూర్తి అవుతాయి. అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. బంధువులు మీ ఇంటికి రాబోతున్నారు. వారితో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే మీరు కూడా మీ బంధువుల ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ కూడా మీరు ఎంతో హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి మీరొద్దు మాకు మీతో మేము మాట్లాడము, మీ వల్ల మాకు ఇబ్బంది కలిగింది అన్న ఆ వ్యక్తులు ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీ ఇంటికొచ్చి మీకు క్షమాపణలు చెప్తారు. అలాగే వారి తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. వారు మీతో కలిసి ఆనందంగా ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ 3 రోజులు చూసుకుంటే ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక జీవితం పరంగా, సంతాన పరంగా ఎటువంటి నష్టాలు, కష్టాలు జరగవు. హ్యాపీగా ఈ 3 రోజులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్‌లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.